వార్షిక బడ్జెట్ 2025-26ను మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రసంగించారు. మోదీ 3.0 సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. రికార్డు స్థాయిలో వరుసగా 8వసారి కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక సర్వేలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలు క్షీణించిన వేళ దీనిని తిరిగి గాడిపెట్టేందుకు చర్యలు తప్పక తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజలు కొనుగోలు శక్తిని పెంచడం అనేది ముందున్న ప్రధాన లక్ష్యం. దీంట్లో భాగంగా ఈసారి కూడా వేతన జీవనులకు ఊరట కలిగిస్తారన్న అంచనాలు ఉన్నాయి. పన్ను ఊరట కలిగిస్తే ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం లైవ్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ రంగాల వారికి ఏ విధంగా కేటాయింపులు జరిగాయో తెలుసుకుందాం. వడ్డీ చెల్లింపులు 12,76,338 రూపాయలు. రవాణా 5,48,649. రక్షణ రంగం 4,91,732 రూపాయలు. రవాణా సబ్సిడీలు 3,83,407 రూపాయలు. పెన్షన్లు 2,76,618. అభివృద్ధికి 2,66,817 రూపాయలు. హోంశాఖ డిపార్ట్మెంట్కి 2,33,211 రూపాయలు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కు 1,86,632 రూపాయలు. వ్యవసాయ రంగానికి 1,71,430 రూపాయలు. విద్యకు 1,28,650 రూపాయలు. ఆరోగ్యం 19,311 రూపాయలు. పట్టణాభివృద్ధి 96,777 రూపాయలు. ఐటీ అండ్ టెలికాంకి 81,174 రూపాయలు. అదేవిధంగా పన్ను స్లాబుల్లో మార్పులు. బడ్జెట్ ప్రకటనల తర్వాత పాత కొత్త పన్ను విధానంలో దేంట్లో ఇప్పుడు పన్ను రేట్లు ఎలా ఉన్నాయో అదేవిధంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశించబెట్టిన తర్వాత బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటనల తర్వాత కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి, కొన్ని వస్తువుల ధరలు పెరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా కొత్త ఆదాయ పన్ను విధానంలో పన్ను స్లాబులు కూడా మార్పులు జరిగాయి. అదేవిధంగా 12 లక్షల వరకు నో ట్యాక్స్, అంటే వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి శుభవార్త చెప్పడం జరిగింది. 12 లక్షల వరకు ఎటువంటి ఆదాయపు పన్ను ఉండబోదని తెలిపారు. 82 అంశాలపై సెస్ ఎత్తివేత. ప్రస్తుతం వెస్సెలు చేస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ సెస్ నుంచి తాజాగా 22 అంశాలను తప్పించడం జరిగింది. ఇది కూడా మంచిదే. టాయ్ హబ్గా భారత్, ఇటికొప్పాక బొమ్మలకు మహర్దశ. టీఎస్లో సీనియర్ సిటిజన్లకు ఊరట. ఈ విధంగా రైతులకు అద్భుతమైన అవకాశం, అదేవిధంగా మధ్యతరగతికి ఊరట, విద్యా వ్యాపార రంగానికి ప్రోత్సాహం. ఈ విధంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా యువతకు, పెట్టుబడిదారులకు, సాధారణ ప్రజలకు, దేశ శీఘ్ర అభివృద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా నడుస్తుందని ఆశాభావం.